ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. దేవుడు మరొకసారి తన యొక్క ఆత్మాభిషేకము చేత మన మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నారు. ఆయన శక్తితో అద్భుతాలు సృష్టించబోతున్నారు. ఈ స్వరం ఎవరైతే వింటున్నారో దేవుని యొక్క స్వరాన్ని ఖచ్చితంగా మీరు వింటున్నారని అర్థం. కొన్ని నిమిషాల్లో దేవుడు ఓ మహత్తరమైన శక్తివంతమైన కార్యములను మీకు చూపించబోతున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు కళ్ళారా చూడబోతున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు మీ యొక్క పనులను పక్కన పెట్టి దేవుని యొక్క వాక్య సన్నిధిలోనికి, ఆయన స్వరం వినే వినికిడిలోనికి, ఆయన ఆత్మ సంచారంలోనికి రావాలని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల్లోనే మీ జీవితంలో మీరు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, మీ జీవితాన్ని ఏ విధంగా ఉన్నత స్థానానికి మలుచుకోబోతున్నారో, దేవుడు తన యొక్క ఆత్మతో మిమ్మును ఎలా మలుపు త్రిప్పబోతున్నారో మీరు చూడబోతున్నారు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హోరా బాబాలి తురయ్యనంద్రు శకరవే. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిలోని జీవపు ఆత్మను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ఎండిపోయిన ఎముకలను సహితము బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. లిడ్రవియో రిక్రమ్ ఔజల ధృద క్రెంట్రలు శుకరవే. ఎడ్డారి లాంటి బ్రతుకులను ఇప్పుడు నీ ప్రవాహముతో వారిని తడిపివేయమని, ముంచివేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ ప్రవాహం వారిపైకి దిగి వచ్చునుగాక. క్లౌండ్రమేజులి ధర హజద్రోషకరవే. సహోదరి జూలియా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. జూలియా, ఇదిగో పిల్లలు లేక 7 సంవత్సరాలుగా బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక గొప్ప మిరాకల్ చేయబోతున్నాడు. ఇదిగో గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. ధైర్యం కలిగిండు. ఈ సంవత్సరంలో ఇదిగో ఒక్క 3 నెలల్లో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. రేమ్యోటిలి క్యూట్రా షాదరి వ్యత్యానంకరందరవే. సహోదరి రమ్య, దేవుడితో మాట్లాడుతున్నాడు. వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండు. రిషలి కరధరవే. త్వరలోనే దేవుడు నీకు ఒక మంచి సంబంధాన్ని తీసుకొని వస్తున్నాడు. క్రెంట్రిల్యూరి కమార జంద్రుషాల హరజదరి అనింకృధారవే. సహోదరి ఉషారాణి, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు, రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నావు కదా, దేవుడిని దర్శిస్తున్నాడు. కుమారి, దిగులు పడకు, దేవుని యొక్క ఆత్మ నిన్ను దర్శిస్తుంది. ఇప్పుడే ఆయన యొక్క జీవం నీలో ప్రవహిస్తుంది. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. త్వరలో దేవుడు సంపూర్ణ ఆరోగ్యానికి ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండు. రెమ్యూడ్రిలియోర హదజదరియన్ ఇంకుడరిదరియన్ ఇమోడ్రల ధరనమార రెక్యులక్యుర శుకర ధర్యనందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొని నీ అద్భుతాలు వారిలోనికి పంపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క అత్యున్నత స్థానంలో మహత్తరమైన కార్యాలను చేస్తున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలను, మహత్తరమైన కార్యాలను సృష్టించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సమయం ఇప్పుడే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మీకు 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గుంటకల్లు రూతమ్మ సాక్ష్యం. దైవజనులైన సియోన్ రాజు గారికి తెలియజేయనిది ఏమనగా, అయ్యా మీకు వందనాలు. నా కుమార్తెకు గర్భఫలం కావాలని చాలా కాలంగా ఆరాటపడుతూ ఉండగా చాలా చోట్లకు తిరిగాము, చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము, కానీ నా కుమార్తెకు గర్భఫలము రాలేదు.
అయ్యా, ఒకసారి మీరు టీవీలో వర్తమానం ఇస్తుండగా మీ వర్తమానం విని దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలు మేము చూచి వెంటనే మీకు కాల్ చేశాం. మీకు కాల్ చేసిన తర్వాత మీరు ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ద్వారా దేవుడు ఆ నెలలోనే నా కుమార్తెకు గర్భఫలం కన్ఫర్మ్ చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలు చూస్తున్నారు కదా, మీ కన్నులారా చూస్తున్నట్టుగా మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. మరో సాక్ష్యాన్ని మీకు తెలియజేయుచున్నాను. నంద్యాల సుధాకర్ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా ల్యాండ్స్ సేల్ అవ్వాలని చాలా కాలంగా ప్రయత్నం చేశాను, కానీ అవి సమస్యలతో ఉండి సేల్ అవ్వలేదు. చాలా ఇబ్బందిలో ఉన్న కారణం చేత నేను కన్నీటితో బ్రతుకుతున్న సమయంలో ఒకరోజు మీ ప్రోగ్రాం టీవీలో వస్తుండగా చూసి మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థించిన తర్వాత వెంటనే నా ల్యాండ్స్ సేల్ అయిపోయాయి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు కొన్ని లక్షల మందికి దేవుడు చేస్తున్నాడు. అదే కార్యాన్ని నీ జీవితంలో, అలాంటి కార్యాలు నీ లైఫ్లో దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. జస్ట్ రింగ్ అయినా చాలు, మీకు తిరిగి కాల్ వస్తుంది. మీరు భయపడాల్సిన పని లేదు. కాల్ చేయండి. ఒక్కసారి దేవుని అభిషేకం, నన్ను కలిసి తైలముతో అభిషేకం తీసుకొని వెళ్ళండి. ఒక్కసారి అభిషేకం తీసుకొని వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తున్నారో చూడండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన శక్తితో అద్భుతాలు సృష్టించబోతున్నాడు మీ జీవితంలో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న సందేశం, నీతిమంతుని ప్రార్థన విశ్వాస సాధన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి చేసిన ప్రార్థనకు దేవుడు ఎలా జవాబు ఇవ్వబోతున్నాడు? ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు రావట్లేదు కదా. చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావడం లేదు. నీ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? అది ఏ ప్రార్థన? ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఆ ప్రార్థన పట్టు ఏమై ఉంది? నిమిషంలో చేసిన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. క్షణాల్లో నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే ఆ ప్రార్థన ఎట్లా చేయాలి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తివంతమైనదై ఏ విధంగా ఉండాలి? ఆ ప్రార్థన దేనిని అనుసరించి ఉండాలి? ఆ ప్రార్థనలో దేవుని యొక్క ఇష్టము అనేది కనిపించాలి. ఆ ప్రార్థన కొరకు దేవుడు ఈ రోజున నీకు తెలియజేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగము నుండి 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకండి. శ్రమ నుండి విడుదల, శ్రమ నుండి విడుదల, శ్రమ నుండి విడుదల. మనం సంతోషంగా ఉండాలంటే శ్రమ నుండి విడుదల పొందాలి. మనం చాలా ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి అంటే శ్రమ నుండి విడుదల పొందాలి. శ్రమ నుండి విడుదల కలిగించేవారు ఒకరున్నారు.
ఆయన ఒక్కడు మాత్రమే విడుదల చేయగలడు. ఈ భూమి మీద ఇంకా మరొకరు ఎవరికి శ్రమ నుండి విడుదల చేసే సత్తా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే నీ శ్రమ నుండి విడుదల చేయాలి దేవుడు. నువ్వు సంతోషంగా బ్రతకాలి అంటే నీ శ్రమ నుండి విడుదల చేయాలి దేవుడు. నీ వ్యాధి నుండి విడుదల చేయాలి. నీ సమస్య వివాహం కావచ్చు, దాని నుంచి విడుదల చేసి దేవుడు త్వరలో వివాహం చేయాలి. నీకు ఉద్యోగమే సమస్య అయితే ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. వ్యాపారమే సమస్య అయితే వ్యాపారంలో అభివృద్ధి చేయాలి. ఒకవేళ నీ లైఫ్ దేనినైతే ఎదుర్కొంటుందో, ఏదైతే సమస్యగా మిగిలిపోయిందో, ఏదైతే శ్రమ అనిపిస్తుందో దాని నుంచి బయటకు వచ్చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు సడన్గా కొన్ని ప్రమాదాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి మనం బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చే వరకు మనకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ప్రార్థన కూడా సరిగ్గా రాదు. ప్రార్థన చేయాలన్నా ఆ ప్రార్థనలో ఏడుపే తప్ప మరొకటి కనిపించదు. రాత్రి నిద్ర రాదు. రాత్రులు నిద్ర రాక, నిద్ర పట్టక ఎంతో వేదనతో బ్రతికి జీవితాన్ని కొనసాగిస్తున్న మీతో, నీతో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు తన శక్తితో నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీతిమంతుని ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడు అని మాట ఇస్తున్నాడు. ఇక్కడ వారి శ్రమలన్నిటిలో నుంచి, కొన్ని శ్రమలలో నుంచి కాదు, అన్ని శ్రమలలో నుంచి విడుదల చేస్తాడు. ఆమేన్. నా జీవితంలో నేను కూడా దేవుని దగ్గర నుంచి విడుదలను కోరుకుంటూ, విడుదలను పొందుకుంటూ చాలా హ్యాపీగా దేవునిలో ఆహ్లాదకరమైన జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూ బ్రతుకుతూ దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాన్ని మనం చూసినప్పుడు గొప్ప ఆనందం, దేవుడు మన జీవితంలో నుంచి గొప్ప విడుదలను దయచేసినప్పుడు గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటాం. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద దేవుని యొక్క పిల్లలకు ఉండే సంతోషం ఈ భూమి మీద మరొకడు ఎవ్వడు పొందలేడు. ఎస్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క కార్యాలు ఏ ప్రార్థన సంపాదించుకుందో చూద్దాం. ఈ నీతిమంతులు ఎవరు? ఎలా ఉంటారు ఈ నీతిమంతులు? ఈ నీతిమంతులకు దేవుడు జవాబు ఇవ్వాలి కదా. ఎలాగిచ్చాడు? ఏ నీతిమంతులకు జవాబు ఇచ్చాడు? అది ఒక్కసారి చూస్తే అప్పుడు మనం ఏ రేంజ్లో ఉన్నామో, ఏ నీతిలో ఉన్నామో బాగా అర్థమైపోతుంది. ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకో. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు. దేవుడు వాని స్వరం వినియున్నాడు. హాగరుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హాగరు ఎవరు? ఒక యజమానురాలు చేత, శారా అనే యజమానురాలు చేత తృణీకరించబడి, గెంటివేయబడి, త్రోసివేయబడి, తరిమివేయబడి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ రూల్స్ పాటిస్తున్నాడు అబ్రహాం. దేవుడు చెప్పాడు, నీ భార్య మాట విని ఈమెను పంపివేయమని అక్కడ చెప్పాడు. ఇక్కడ హాగరును దేవుడే దర్శించి దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ తోలివేయమని అబ్రహాంతో చెప్పాడు. నీ భార్య మాట వినయ్యా, ఆమెను పంపివేయి, నేను నీ భార్యకు సంతానం కలగజేయబోతున్నాను. నీ భార్యను దుఃఖపెట్టకు, పంపించే హాగర్ని. ఎస్, హల్లెలూయా. శారా హాగరును భార్యగా ఇచ్చిన ఆమె మళ్ళీ తరిమివేయుచున్నది. మన లైఫ్లో ఎవరి జీవితంలోనికి ఏ సమస్య ఎప్పుడు ఎలా వచ్చి పడుతుందో ఎవ్వరికి తెలియదో.
కానీ ఆ సమస్యకు మాత్రం పరిష్కారం అంటూ దేవుని దగ్గర ఉంది. ఆమేన్. ఎప్పుడు దేవుని పాదాలను ఎవరు పట్టుకుంటారో వారికి పరిష్కారం ఉంది. అరణ్యంలోనికి వెళ్ళిపోయిన హాగరు తన పిల్లవాడిని తీసుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోయి దాహముతో చనిపోయే పరిస్థితికి చేరిపోయిన కుమారుడి యొక్క అంగలార్పు ఏడుపుని చూడలేక హాగరు ఏడుస్తూ బోరుమనేడుస్తూ ఈ సమస్యను నేను భరించలేను, నా కుమారుడు చావును నేను చూడలేనని దూరం వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉన్న హాగరు దగ్గరకు ప్రభువు వచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దేవదూత వచ్చేశాడు. హాగరు, ఏం చేస్తున్నావమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ కుమారుడికే నీళ్లు నేను ఇస్తా. నీ కుమారుడిని నేనేం విడిచిపెట్టను. నువ్వేమి దిగులు పడకో. నీ యజమానురాలు మాట విని అబ్రహాముకి భార్య అయ్యావు. రైట్. నీకు గర్భఫలం వచ్చింది, నీకు కుమారుడు పుట్టాడు. అయితే ఆ పుట్టిన కుమారుడితో నిన్ను కూడా తరిమివేశారు కదా, నేను చేర్చుకుంటున్నాను. ఆ కుమారుని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, ఆ కుమారుని కూడా నేను దీవిస్తున్నాను. హాగరు, దిగులు పడకో, నీ మొర నేను ఆలకించాను. ఆ కుమారుడు యొక్క మొరను, ఏడుపును కూడా నేను ఆలకించాను. నీకు జవాబిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనుషులు తీర్పు తీరుస్తే ఆ తీర్పు వారికి మాత్రమే, వారి దగ్గర మాత్రమే ఉంటుంది. మనుషులు నిన్ను ద్వేషిస్తే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. మనుషులు నిన్ను తోలివేస్తే నువ్వు తిన్నగా వచ్చి ప్రభు పాదాలను పట్టుకో చాలు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఎవరు నీతిమంతులు? హాగరు నీతిమంతురాలా, తోలివేయబడినదా? మనుషుల దృష్టికి నిజానికి వస్తే హాగరు తోలివేయబడింది. నచ్చలేదు మనుషులకి. ఆ మనుషులు దేవుడి చేతే ఏర్పరచబడిన వారు కావచ్చు, కానీ వారు కూడా మనుషులే. కాబట్టి నిన్ను తరిమివేశారు, నిన్ను వదిలేశారు, నీకు ద్వేషం ఏర్పడింది, నీకు సమస్య ఏర్పడింది. నో ప్రాబ్లం. మనుషుల ద్వారా ఎప్పుడూ మనకు సమస్యలే వస్తూ ఉంటాయి. నీ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, ప్రాణ స్నేహితుల ద్వారా, నీ సహోదరుల వలన, ప్రాణముగా ప్రేమించిన నీ వారి వలన సమస్యలు వచ్చేస్తాయి. దిగులు పడకో. నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు, నీకు జవాబిస్తాడు. నిన్ను కూడా ఒక రేంజ్లో నిలవబెట్టబోతున్నాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నీకు జవాబిస్తాడు. ఎవరు ప్రభు పాదాలు పట్టుకుంటారో వారికి దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగలలో ఒక దొంగను మీకు పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ పరిచయం ముందు మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. రెండవ దొంగ మాట్లాడుతున్న విషయాన్ని గమనించండి. దేవా, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? జ్ఞాపకం చేసుకోండి అని ఒక్క మాట అడిగాడంతే. ఆయన మనసులో నుంచి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. ఎస్, వెంటనే ప్రభు ఏమన్నాడో, ఒక దొంగకు అవకాశం ఇస్తున్నాడు. నేడే, ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు. పరలోకాన్ని చేరుకోవడం చాలా కష్టం, పరలోకాన్ని చేరుకోవడం చాలా సులువు.
ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయనను శరణు కోరుకుంటే, ఎవరు ఆయన శరణు కోరుకుంటారో, ఎవరు ఆయన పాదాలు పట్టుకుంటారో వారే నీతిమంతులు. నీతిమంతుని యొక్క ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప నీతిమంతులుగా ఫీల్ అయిపోయి పెద్ద బిల్డప్లు ఇచ్చే వాళ్ళ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. కానీ నేను పాపిని అని గ్రహించే వారి యొక్క ప్రార్థన, నేను దేవునికి దూరంగా బ్రతుకుతున్నాను, ఆయన దగ్గర చోటు దొరుకుతుందా అని ప్రభువా నీ శరణు కావాలని కోరుకునే వాని యొక్క ప్రార్థనకు జవాబు ఇమ్మీడియట్లీగా వచ్చేస్తుంది. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అనే ప్రార్థనకు జవాబు తొందరగా వచ్చేస్తుంది. ప్రభువా నాకు దిక్కు నీవే అనే ప్రార్థనకు జవాబు తొందరగా వచ్చేస్తుంది. ప్రభువా నీ వద్దకు నన్ను చేర్చుకొనుము, ప్రభువా నీ పాదాలే నాకు శరణం అనే ప్రార్థనకు జవాబు తొందరగా వచ్చేస్తుంది. వచ్చేసింది గనుకే ఆ పరిస్థితిని మీ ముందు పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హాగరు ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చేసింది. సిలువలో ఉన్న దొంగ ప్రార్థనకు సమాధానం వెంటనే వచ్చేసింది. మరి ఎవరు నీతిమంతులు? రోజుల తరబడి ఆయన దగ్గర ఉపవాసాలుండి పెద్ద పెద్ద కానుకలు ఇస్తూ గొప్పవారిగా ఫీల్ అయిపోతూ పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తూ ఉన్నవారే నీతిమంతులు అనుకుంటున్నారేమో. నో, అది బయటకు కనిపించే హంగామా కావచ్చు. దానిని మనం కాల్కులేట్ చేయకూడదు. దేవుని పాదాలు ఏ ప్రాణాలు పట్టుకుంటాయో, ఏ ప్రాణాలు ప్రభు పాదాలు ప్రభు శరణు కోరుకుంటాయో ఆ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. ఈ రోజున నీ ప్రార్థనకు కూడా జవాబు వచ్చేస్తుంది. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. డోంట్ వరీ, నీ ప్రార్థన మాత్రం ఆయనకు కావాలంతే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ హోలీ గోస్ట్. రీటెల్యూ రిమ్యూరా క్లండ్రిషోరా రిధ్యూరన్ అంక్రధవర్యనందురవే. సహోదరి నిఖిత దేవునితో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. నిఖిత దేవుడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడు, దిగులు పడుకో. రోషలి బ్రీతియోర హబా క్రిమెండ్రుల దురసుధర్ వెంట్రిబ్యో కమ హమరియనందరవే. సహోదరుడ విక్రమ్ దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు చేస్తున్న బిజినెస్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో ప్రభుని కోరుకుంటున్నాడు. ఆయన మహిమ కొరకు నీవు ఉపయోగపడాలి. క్లాషూరి క్లాండ్రో షధ సధరవే రోజానా హరాజందురేఫే క్లిట్రోబే. సహోదరి రోజా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావు కదా, దేవునికి జవాబిస్తున్నాడు. రోజా క్రౌటిలి ప్యూరి కమాజుదాల ధరవే లుషారియందర సుధరవే డ్రైల్యూ రీకి లిట్రో షధరవే. సహోదరి జాస్మిన్ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు వివాహాలు చేయాలని ఆరాటపడుతున్నావు కదా, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. త్వరలోనే వారికి మంచి వివాహాలు ప్రభు చేయబోతున్నాడు. రోషరి బ్రేక్లండ్రమ్మ హదురాధరవే రిడ్రెడి ఖార హదస్ ధూరి కంబృతలి ధరవే ఇంద్రియోధర సకారవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించండి నాయన. ప్రతి ఒక్కరిలోని జీవాన్ని విడుదల చేయండి. క్రౌండి కరాజదరవే త్యూర కమాలందరవే. సహోదరుడా టైటస్ దేవునితో మాట్లాడుతున్నాడు. టైటస్, నీ భార్యకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది. చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు, క్లియర్ అవ్వలేదు. దేవుడు దర్శిస్తున్నాడు. టైటస్ దిగులు పడుకో, అద్భుతాలు దేవుడు సృష్టిస్తున్నాడు. నీ భార్య స్వస్థపరచబడబోతుంది. దేవుని యొక్క మహిమను నీ భార్యలోనికి విడుదల చేస్తున్నాడు. క్రోషలి కమారందరవే. టైటస్ నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. క్రెండ్రె మేజు లికు రుషాదరవే ఖబారే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మ విడుదల కాబోతున్నాడు.
దేవుని ఆత్మ విడుదల కాబోతుంది. క్రమాడిడ త్రో శలాధరవే. మీ శిరస్సు మీద మీ కుడి చేతిని పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల. క్లౌండ్ రెజూరి క్లౌడబా రమదల సదరవే. ఇప్పుడే మీలో చాలామంది దురాత్మల నుంచి విడుదల పొందారు, వ్యాధుల నుంచి విడుదల పొందారు, సమస్యల నుంచి విడుదల పొందారు. మీ శరీరంలోనికి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించాడు. మీరు సాక్ష్యం చెప్పాలి. క్రౌండ్రే మీజూరి కాల అదస్సదరవే. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. మీరు సంచరించిన, మీరు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలని మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారో మీ జీవితంలో రియల్గా చూడబోతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. జస్ట్ రింగ్ ఇవ్వండి చాలు, మీకు కాల్ వస్తుంది. మీకు కాల్ కలవలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రింగ్ అయితే చాలు, వెయిట్ చేయండి కాల్ కొరకు, మీకు కాల్ వస్తుంది. తర్వాత మీరు డైరెక్ట్గా వచ్చి ఒక్కసారి తైలాభిషేకాన్ని తీసుకొని వెళ్ళండి. నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. తప్పకుండా ఒక్కసారి మీరు తైలముతో అభిషేకాన్ని తీసుకొని వెళ్ళండి. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు ఎలా చేస్తున్నాడో చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు. గొప్ప సంతోషంలోనికి మీరు ప్రవేశిస్తారు. దేవుని సన్నిధిలో గొప్ప ఆనందాన్ని పొందుతూ బ్రతుకుతారు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ పరిచర్యను ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం. తప్పకుండా మీరు దీవించబడాలి అంటే ఈ పరిచర్యకు మీ చేతులు కలపండి, మీ సహకారాన్ని అందించండి. తర్వాత మరో విషయం, మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే మందిర నిర్మాణంలో మీరు పాల్గొనండి. మందిరాన్ని మీరు నిర్మిస్తే మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను దేవుడు నిర్మించబోతున్నాడు. మిమ్మును ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలి అనుకుంటే మందిర నిర్మాణములో తప్పకుండా మీ చేతులు కలపండి. ఎందుకంటే దేవుడు తన మందిర నిర్మాణాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు ఆశీర్వదించబడండి. ఒకసారి కాల్ చేయండి. ఒక్కసారి దేవుని అభిషేకాన్ని తీసుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.